ఏషియన్ షీట్స్ ఒక 150 షీట్స్ పడతాయి మొత్తం. ముందు కలరింగ్ రేపు స్టార్ట్ చేసేస్తాను పైపులకి. సో దాన్ని వేసేస్తాను. ఉంటుందా సేల్ బాగానే ఉంటుందా? ఎందుకని తింటలేదు ఎక్కువ వాళ్ళు కొంటారా? అంటే నువ్వు స్మెల్ రాకుండా ప్యాకింగ్ చేస్తే వీటి పట్టుకెళ్ళాలని ఏ బస్సు ఎక్కితే ఏడరా ఉపయోగం అంటారు. కారులో వెళ్ళినప్పుడు బస్సులో ఎక్కినప్పుడు అదే అదే అన్నీ ఎక్కడికి కాదుగా బయట కూడా పావు కేజీ పండుగప్ప ఈ ముక్క అయితే 250, చేప అయితే 500. అర కేజీనా? పీస్ అంత వెయిట్ ఉన్నా కానీ పీస్ లెక్క 500 చేయగలిగే వాళ్ళు మా తెలుగుదేశంలో, జనసేనలో, బీజేపీలో యూత్ ఉన్నారు. వాళ్ళు కొన్ని స్టాల్స్ పెడతారు. మీరు బ్రాండెడ్ స్టాల్స్ కొన్ని పెట్టండి. అలా ఒకసారి 7 జోన్స్ పెట్టి 7 రోజులు 14 షాప్స్ ఇస్తారు. ఆ 14 మన లోకల్ వాళ్ళు పెట్టుకోవచ్చు. అది అలా ప్లాన్ చేస్తే అంతే కదా? అంతే సార్. ఒక్కొక్క 7లో ఎన్ని వస్తాయి షాప్స్? ఈచ్ 14 ఉంటుంది సార్. 14లో 2 మనకి ఇస్తారండి. 12 వాళ్ళు పెట్టుకుంటారు. 2 స్టాల్స్ ఎవ్రీ జోన్ లోనే ఉంటుంది సార్. సో అది ఎట్లా అంటే మీరు ఎట్లా అంటే అట్లా ప్లాన్ చేస్తాం సార్. కొన్ని స్వీట్స్ కూడా పెడితే బాగుంటుందా? స్వీట్ స్టాల్స్ కూడా చేస్తున్నాం సార్. జిలేబీ ఒకటి, ఇది ఇక్కడ 2 అవసరం అయితే 2 చూసుకుని ఒకటి పెట్టుకున్నాడు. ఇది ఎంటర్టైన్మెంట్, ఇది మన ఇది వస్తుంది కాబట్టి కొంచెం స్పేసింగ్ చేస్తున్నా సార్. ఔషధం ఇంకా ఫైనల్ కావాలి. ఇక్కడ ఇది వస్తుంది మన అమ్యూజ్మెంట్, జెయింట్ వీల్స్, వీటికి సంబంధించి కూడా ఆ జోన్ వస్తుంది. ఇక్కడ ఇటు కూడా ఏమన్నా. నమస్కారం సార్, మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చాము ఫ్రెండ్స్తో బీచ్ చూడడానికి. ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చూసి మేము చాలా సర్ప్రైజ్ అయ్యాము. మాకు తెలిసింది ఇక్కడ జూన్ 6th, 7th, 8th నుంచి బీచ్ ఫెస్ట్ జరగబోతుందని. చాలా ఎక్సైటెడ్ ఉన్నాం మేము. మా హైదరాబాద్ క్రౌడ్కి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? డెఫినెట్గా ఇది ఒక మంచి ఈవెంట్ కాబోతోంది. మసాలా ఫెస్ట్ అనేది ఒక బీచ్ కల్చర్ని, మన కల్చర్ని ఇక్కడంతా కూడా అటు తెలంగాణ, ఆంధ్ర కల్చర్ని, తెలుగు వాళ్ళ కల్చర్ని ఇక్కడ చూపించాలనేది పెట్టుకుంటున్నాం. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఫుడ్ స్టాల్స్ కానీ, ఎంట్రీ కానీ, లోపల కూడా ఇక్కడ ఆల్రెడీ ఫౌంటైన్ వస్తుంది, మ్యూజికల్ ఫౌంటైన్స్ వస్తాయి. అలాగే ఎంటర్టైన్మెంట్ జోన్ వేరే ఉంటుంది, జెయింట్ వీల్స్ ఇవన్నీ వస్తాయి. అది కాకుండా కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా డయాస్ ఉంటుంది. అలాగే కొన్ని అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం. అలాగే 2 నేషనల్ ఈవెంట్స్ వచ్చినాయి మనకి, కయాకింగ్ ఏదైతే వాటర్ స్పోర్ట్స్కి సంబంధించింది, ప్లస్ బీచ్ కబడ్డీ. ఇవి కూడా మన నేషనల్ ఈవెంట్స్ కింద వాళ్ళు కూడా త్రూఅవుట్ ఇండియా వస్తున్నారు. కాబట్టి ఇది వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయాలి. ప్లస్ ఒక టూరిజం దీని కింద అటు తెలంగాణకు కూడా దగ్గర బీచ్ అవుతుంది. అట్లాగే అమరావతికి గేట్వే ఆఫ్ అమరావతి కింద ఇది ఉంటుంది. దానికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. We are quite thrilled and we'll definitely want all of Hyderabad people to come attend this fest. Thank you so much. Thank you.